దీన్ని కంటిన్యూ చేద్దాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు భార్గవి. అలాగే భార్గవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఇక్కడ కుక్కడపల్లి నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకే అండి. అలాగే మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి మీ సమస్య గురించి. ఓకే మేడం. నమస్తే అండి, నమస్తే మ్యామ్. చెప్పండి. ఇప్పుడు మీరు ఆయుర్వేదం గురించి చెప్తున్నారు. అవునండి. ఇప్పుడు ఈ జనరేషన్ వచ్చేసి అంటే చిన్న చిన్న పిల్లల్లో కూడా చాలా అంటే కిడ్నీ ఫంక్షన్స్ కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్ చిన్నప్పటి నుంచి చిన్న పిల్లలకే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాటికి కూడా ఆయుర్వేదంలో సొల్యూషన్ ఉందంటారా మేడం? మీరు ఏ ఏజ్ గ్రూప్ గురించి మాట్లాడుతున్నారండి? నేను మినిమం 3 years. అంటే ఇప్పుడు పాపకి, ఇప్పుడు మా చెల్లి వాళ్ళ పాపే ఉంది మ్యామ్, 3 years తనకి కిడ్నీ ఫంక్షన్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంది. ఓకే అమ్మా, ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఆ పాప పుట్టిన తర్వాత డయాగ్నోస్ డెఫినెట్గా 1.5-2 years అప్పుడు అవుతుంది. ఇప్పుడు ఏదో ఒక మెడిసిన్ వాడేస్తే ఆ కిడ్నీ ప్రాబ్లం తగ్గిపోవాలి అంటే ఆలోచన విధానం ఇప్పుడు జనాలది అందరిది కూడా ఎలోపథైజ్ అయిపోయి ఉంది. ఆ పాపకి అంత చిన్న వయసులోనే కిడ్నీ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి, రూట్ కాజ్ ఏంటో ఫస్ట్ తెలుసుకుంటే ఆ తర్వాత దాన్ని బట్టి మనం దాన్ని ట్రీట్ చేయగలం. అంత చిన్న వయసులో ఆ పాప ఫార్మ్ అయి అంటే చాలా చిన్న వయసులోనే వచ్చింది అంటే మదర్ వూమ్లో ఉన్నప్పుడు ఫార్మేషన్స్ అప్పటి నుంచే డిఫార్మిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు అందరు మదర్స్ కూడా ప్రెగ్నెంట్ లేడీస్ ఎలా వాళ్ళకి పాపం వాళ్ళకున్న సాఫ్ట్వేర్ జాబ్స్ అనండి, చాలా హెక్టిక్ లైఫ్ స్టైల్స్ అనండి, కన్సెప్షన్ ఈజీ అయిపోతుంది. బట్ కన్సీవ్ అయిన తర్వాత ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఫస్ట్ ట్రైసెమిస్టర్లో కఫతత్వం ఉంటుంది, తర్వాత పిత్తతత్వం ఉంటుంది, తర్వాత వాతం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకున్న డైట్ తీసుకోవడం, దాన్ని బేస్ చేసుకుని లైఫ్ స్టైల్ మార్చుకోవడం, అలా చేసుకుంటే ఆ వూమ్లో ఫీటస్ గ్రోత్ చాలా బాగుంటుంది. అప్పుడు కదా మనకి ఆ బేబీ చాలా హెల్దీగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ లెవెల్కి వెళ్ళి మాట్లాడితే కష్టం కాబట్టి ఆ బేబీకి ఆల్రెడీ కొంచెం కిడ్నీ ఇష్యూ వచ్చింది కాబట్టి ఏదో ఒక మెడిసిన్ వేస్తే తగ్గే అనే ఆలోచనలో మటుకి ఉండడం కరెక్ట్ కాదండి. ఆ కిడ్నీస్ని మళ్ళీ రివైవ్ చేయొచ్చు మనం, డెఫినెట్గా రివైవ్ చేయడానికి. తనకి 15 years వచ్చే వరకు కంటిన్యూగా మెడిసిన్ యూస్ చేయమని చెప్పారు. బట్ నేనేమంటున్నానంటే దాంతో పాటు అవి ఎక్కువ కాకుండా మన ఆయుర్వేదంలో కూడా అంటే ఇవి హెల్దీ, ఇప్పుడు అవి దాంట్లో ఏమంటారు పవర్ ఎక్కువ ఉంటుంది, చిన్న పాప కదా, సో దానికి ప్లస్ గా అవి తగ్గించుకుంటూ మన ఆయుర్వేదంలో యూస్ చేయొచ్చా అనేది నా డౌట్. అవి తగ్గించడానికి మనకి పర్మిషన్ ఉండదమ్మా, మీకు నాకు ఇద్దరికి ఉండదు. ఆ మెడిసిన్ని ఉండనిద్దాం, ఎందుకంటే ఇప్పుడు పాప ప్రాణాలు మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అది ఉంటూ డైట్ ఏదైతే మనం ఇస్తూ ఉంటే ఆ కిడ్నీస్ ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా ఆల్రెడీ వాడే మెడిసిన్కి హెల్ప్ అయ్యే విధానంగా మనం లైఫ్ స్టైల్ మార్చామనుకోండి, అప్పుడు పాపకి మనం హెల్ప్ చేయగలం. అలా ఫర్దర్గా వెళ్తూ కిడ్నీస్ ఇంప్రూవ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఎలోపతి డాక్టర్ కూడా చాలా హ్యాపీ అయ్యి ఆ మెడిసిన్ డోసేజెస్ తగ్గిస్తారు. అలా మనం స్లోగా మార్చుకుంటూ అటు డోసేజెస్ తగ్గించవచ్చు. ఏ ఎలోపతి డాక్టర్ కూడా హార్ష్ మెడిసిన్ ఇచ్చేద్దాం అనే ఉద్దేశంతో ఉండరండి. అక్కడ నీడ్ ఆఫ్ ది ఆర్, అక్కడ బేబీకి ప్రాణం కాపాడడానికి అది కావాలి కాబట్టి ఇచ్చారు. మనం బెనిఫిట్స్ చూపించామనుకోండి ఫుడ్ ద్వారా, వేరే చిన్న కషాయాల ద్వారా, ప్లస్ పాప వయసు 3 years చెప్పారు కాబట్టి ఎలా పడితే అలా కషాయాలు, దొరికిన మూలికలు, ఇప్పుడు చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ పునర్నవ అనేది కిడ్నీస్కి చాలా మంచిది అని చెప్పి తీసుకొచ్చి కషాయాలు కాసేసుకొని తాగేస్తున్నారు. ఓకే మేడం, దట్ ఈస్ నాట్ ఫేర్. దానికి ఒక రూల్ ఉంటుంది, దానికి ఒక సీజన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ.